శ్రీమాత్రే నమః. 40 తర్వాత యవ్వనం. తాత ముత్తాతల ఆరోగ్య రహస్యం. పాతికేళ్ల వయసులో ఉన్నప్పుడు రాళ్ళు తిన్నా అరిగిపోతాయి అంటారు మన పెద్దలు. ఆ వయసులో రాత్రంతా నిద్రపోకుండా ఉదయం లేచి పరిగెత్తినా శరీరంలో ఎక్కడా చిన్న అలసట కూడా కనిపించదు. ఏది పడితే అది తింటాం. ఏ సమయానికి పడితే ఆ సమయానికి నిద్రపోతాం. కానీ వయసు మెల్లగా 40 దాటుతున్న కొద్దీ మనకు తెలియకుండానే మన శరీరంలో ఒక పెద్ద మార్పు మొదలవుతుంది. నిన్నటిదాకా ఎంతో ఉత్సాహంగా ఉన్న మనం ఇప్పుడు ఉదయం నిద్రలేవగానే ఎక్కడ లేని నీరసాన్ని అనుభవిస్తూ ఉంటాం. కారణం లేకుండానే ఒళ్ళు నొప్పులు, చిన్న చిన్న విషయాలకే చిరాకు, కోపం, రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టకపోవటం, ఇవన్నీ చూసి చాలామంది వయసు అయిపోయింది కదా, ఇవన్నీ సహజమే అని సరిపెట్టుకుంటారు. కానీ నిజానికి అక్కడ జరుగుతుంది వేరు. 40 ఏళ్లు కేవలం ఒక క్యాలెండర్లో మారే అంకె మాత్రమే కాదు. మీ శరీరం మీకు ఇస్తున్న ఒక పెద్ద అలారం. మన ఇంట్లో ఉన్న ఒక బైక్ లేదా కారు 10 ఏళ్లు వాడిన తర్వాత దానికి సర్వీసింగ్ ఎంత అవసరమో, దానికి వేసే ఇంజిన్ ఆయిల్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటామో, మరి పుట్టినప్పటి నుండి 24 గంటలు విశ్రాంతి లేకుండా పనిచేస్తున్న మన శరీరానికి ఇంకెంత శ్రద్ధ అవసరం? ఒక్కసారి ఆలోచించండి. 40 ఏళ్లు దాటిన తర్వాత మన శరీరంలో జీవక్రియల వేగం అంటే మెటబాలిజం రేటు చాలా వరకు నెమ్మదిస్తుంది. హార్మోన్ల సమతుల్యత పూర్తిగా మారిపోతుంది. మహిళల్లో మెనోపాజ్ దశకు చేరుకుంటున్న కొద్దీ ఎన్నో శారీరక, మానసిక మార్పులు వస్తే పురుషుల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ల స్థాయిలో క్రమంగా పడిపోతాయి. ఈ వయసులో మీ శరీరం మిమ్మల్ని అడిగేది రుచికరమైన భోజనం కాదు, దాన్ని బతికించే సరైన ఇంధనం. సైన్స్ చెబుతున్న అద్భుతమైన నిజమేమిటంటే, ఈ వయసులో మీ శరీరానికి కొన్ని నిర్దిష్టమైన పోషకాలు గనక అందితే మీరు 60 ఏళ్ల వయసులో కూడా 20 ఏళ్ల కుర్రాడిలా ఉత్సాహంగా పనిచేయగలరు. లేదంటే మాత్రం 45 ఏళ్లకే వృద్ధాప్య ఛాయలు మిమ్మల్ని కమ్మేస్తాయి. ఆ పోషకాలలో ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సినవి 3 ముఖ్యమైన విటమిన్లు. ఇది కేవలం విటమిన్లు కావు, మీ వృద్ధాప్యాన్ని అడ్డుకునే బ్రహ్మాస్త్రాలు అని చెప్పవచ్చు. వీటిలో మొట్టమొదటిది మనందరికీ పరిచయం ఉన్నదే, కానీ మనమందరం అత్యంత దారుణంగా నిర్లక్ష్యం చేసేది అదే, విటమిన్ డి. దీని గురించి వినగానే అందరికీ ఎముకల బలం గుర్తుకొస్తుంది. నిజమే, 40 ఏళ్లు దాటిన తర్వాత స్త్రీ పురుషులు ఇద్దరిలోనూ బోన్ డెన్సిటీ అంటే ఎముకల సాంద్రత చాలా వేగంగా తగ్గిపోవటం మొదలవుతుంది. ఎముకలు లోపల గుల్లబారిపోతాయి. దీన్నే వైద్య పరిభాషలో ఆస్టియోపొరాసిస్ అంటారు. ఈ వయసులో జారి పడితే చాలు ఎముకలు విరిగిపోవటం, మోకాల నొప్పులు వేధించడం మనం చూస్తూనే ఉంటాం. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఒక భయంకరమైన నిజం ఉంది. మీరు మీ ఎముకలు బలంగా ఉండాలని రోజుకో 2 లీటర్ల పాలు తాగినా, మార్కెట్లో దొరికే అత్యంత ఖరీదైన కాల్షియం టాబ్లెట్లు గుప్పెళ్ల కొద్దీ మింగినా మీ శరీరంలో తగినంత విటమిన్ డి లేకపోతే ఆ కాలుష్యం ఏమాత్రం ఉపయోగపడదు. విటమిన్ అనేది మీ శరీరంలో ఒక గేట్ కీపర్ లాంటిది. అది అనుమతిస్తేనే మీరు తీసుకున్న కాలుష్యం ఎముకల్లోకి ప్రవేశిస్తుంది. ఒకవేళ మీ బాడీలో విటమిన్ డి లోపిస్తే మీరు తిన్న కాలుష్యం అంతా ఎముకలకు చేరక రక్తం ద్వారా ప్రవహించి కిడ్నీలలో రాళ్లుగా మారిపోతాయి. అంటే ఎముకలకు బలం చేకూర్చాల్సిన కాలుష్యం కాస్త ప్రాణాల మీదకు తెచ్చే కిడ్నీ సమస్యగా మారుతుందన్నమాట. అంతేకాదు, మీ రోగ నిరోధక శక్తిని, మీ మానసిక స్థితిని నియంత్రించేది కూడా ఈ విటమిన్ డినే. అందుకే ఏసీ గదులకే పరిమితమై ఎండని చూడని వారు తరచుగా డిప్రెషన్, ఆందోళన లాంటి సమస్యల బారిన పడుతున్నారు. దీనికోసం వేల కొద్దీ ఖర్చు చేయాల్సిన పని లేదు. ప్రతిరోజు ఉదయం లేత ఎండలో 20 నిమిషాల పాటు గడపండి. ప్రకృతి మనకు ఉచితంగా ప్రసాదించిన అమృతం ఈ సూర్యరశ్మి. ఒకవేళ మీ ఉద్యోగ బాధ్యతలు, జీవనశైలి కారణంగా అది ఏమాత్రం సాధ్యం కాకపోతే వెంటనే ఒకసారి రక్త పరీక్ష చేయించుకుని వైద్యుడి సలహాతో విటమిన్ డి సప్లిమెంట్స్ వాడటం ప్రారంభించండి. ఇది మీ భవిష్యత్తు కోసం మీరు చేసుకున్న అతిపెద్ద ఆరోగ్య బీమా. ఇక రెండవ అద్భుతమైన పోషకం మీ వయసును వెనక్కు తిప్పే మాయాజాలం. అదే విటమిన్ సి. 40 ఏళ్లు దాటగానే అందరికీ ముందుగా వచ్చే భయం ముఖం మీద ముడతలు, అద్దం చూసుకోగానే కళ్ళ కింద నల్లటి వలయాలు, చర్మం సాగిపోయినట్లు కనిపించగానే ఎక్కడ లేని కంగారు మొదలవుతుంది. వెంటనే మార్కెట్లో దొరికే
వేల కొద్దీ యాంటీ ఏజింగ్ క్రీములు, రసాయనాలు ముఖానికి పూయటం మొదలు పెడతాం. కానీ అసలు నష్టం జరుగుతుంది చర్మం పైన కాదు. మీ కణాల లోపల వయసు పెరుగుతున్న కొద్దీ మన శరీరంలో ఆక్సిడెంట్ విపరీతంగా పెరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే వర్షంలో తడిసిన ఇనుప కడ్డీకి తుప్పు పట్టినట్లుగా మన లోపలి కణాలు నెమ్మదిగా తుప్పు పడుతుంటాయి. ఈ తుప్పును వదిలించి కణాలను మళ్ళీ కొత్తగా మార్చే అత్యంత శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఈ విటమిన్ సి. మన చర్మం యవ్వనంగా బిగుతుగా ఉండటానికి కారణం మన శరీరంలో ఉత్పత్తి అయ్యే ఒక ప్రోటీన్ కొలాజిన్. వయసు మీద పడుతున్న కొద్దీ శరీరం ఈ కొలాజిన్ తయారు చేయటం తగ్గించేస్తుంది. ఎప్పుడైతే మీ శరీరం విటమిన్ సి పుష్కలంగా ఉంటుందో అది కొలాజిన్ ఉత్పత్తిని సహజంగానే అమాంతం పెంచుతుంది. అప్పుడు మీ చర్మం మళ్ళీ బిగుతు అవుతుంది. జుట్టు రాలడం ఆగిపోతుంది. అవి చాలా వేగంగా మానిపోతాయి. ఇదొక్కటే కాదు, మన గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్త నాళాల గోడలు బలంగా సాగే గుణం ఉండాలంటే విటమిన్ సి అత్యంత ఆవశ్యం. ఇది లోపిస్తే గుండె సంబంధిత వ్యాధుల ముప్పు పొంచి ఉంటుంది. ఈ అద్భుతమైన విటమిన్ కోసం మీరు మెడికల్ షాప్ చుట్టూ తిరగాల్సిన పనిలేదు. ప్రతిరోజు ఒక ఉసిరికాయ లేదా ఒక నిమ్మకాయ రసాన్ని మీ ఆహారంలో భాగం చేసుకోండి. ప్రకృతి మనకు అందించిన అత్యంత చవకైన శక్తివంతమైన సంజీవిని ఈ ఉసిరి. ఇక మూడవది, మనమందరం అత్యంత ఎక్కువగా నిర్లక్ష్యం చేసేది కానీ మన మెదడును నరాల వ్యవస్థను పూర్తిగా శాసించేది అదే విటమిన్ బి12. 40 ఏళ్ళు దాటిన తర్వాత చాలామంది ఎదుర్కొనే అతిపెద్ద సమస్య కాళ్ళు చేతులు తిమ్ములు రావటం, అరికాలలో మంటలు, పాదాలలో ఎవరో సూదులతో గుచ్చినట్లు అనిపించడం, 2 మెట్లు ఎక్కేసరికి విపరీతమైన ఆయాసం రావటం, లేదా ఎక్కడైనా పెట్టిన వస్తువులు అక్కడే మర్చిపోవటం లాంటివి జరుగుతూ ఉంటాయి. మనం ఇవన్నీ చూసి వయసు ప్రభావం వల్ల జ్ఞాపకశక్తి తగ్గుతుంది, నరాలు బలహీనపడుతున్నాయి అని మనల్ని మనం సరిచెప్పుకుంటాం. కానీ అసలు నిజమేమిటంటే ఇవన్నీ వయసు వల్ల వస్తున్నవి కావు. కేవలం మీ శరీరంలో బి12 విటమిన్ అడుగంటి పోవటం వల్ల వస్తున్న వార్నింగ్ సిగ్నల్. 40 ఏళ్ళు దాటిన తర్వాత మన జీర్ణక్రియ పనితీరులో మార్పులు వస్తాయి. మనం తినే ఆహారం నుంచి బి12 విటమిన్ను మన శరీరం గ్రహించాలంటే మన కడుపులో ఇంట్రాన్సిక్ ఫ్యాక్టర్ అనే ఒక ప్రత్యేకమైన ప్రోటీన్ అవసరం. వయసు పెరుగుతున్న కొద్దీ కడుపులో ఈ ప్రోటీన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. దీనివల్ల మీరు ఎంత ఖరీదైన బలమైన ఆహారం తిన్నా అందులోని బి12 మీ శరీరానికి వంట పట్టదు. మన శరీరంలోని నరాల చుట్టూ మైలిన్ షీత్ అనే ఒక రక్షణ పొర ఉంటుంది. ఎప్పుడైతే బి12 లోపిస్తుందో ఈ రక్షణ పొర దెబ్బతింటుంది. అప్పుడు మీ మెదడు ఇచ్చే సంకేతాలు శరీర భాగాలకు సరిగ్గా చేరవు. ఏకాగ్రత దెబ్బతింటుంది. ఎప్పుడు ఏదో తెలియని అయోమయం నెలకొంటుంది. ముఖ్యంగా శాకాహారులు ఈ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈ బి12 సహజంగా మాంసాహారంలోని ఎక్కువగా లభిస్తుంది. కాబట్టి మాంసం తినని వారు పాలు, పెరుగు, పన్నీర్ లాంటి డైరీ ఉత్పత్తులను క్రమం తప్పకుండా తీసుకోవాలి. సంవత్సరానికి ఒక్కసారైనా రక్త పరీక్ష చేయించుకొని బి12 స్థాయిలను చెక్ చేసుకోవటం, డాక్టర్ సూచన మేరకు సప్లిమెంట్స్ వాడటం మీ భవిష్యత్తుకు చాలా మంచిది. ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన విషయాన్ని మనసులో నాటుకోవాలి. 40 ఏళ్ళు అనేది మీ జీవితానికి ముగింపు కాదు. అది మీ జీవితంలో ఒక అద్భుతమైన సెకండ్ ఇన్నింగ్స్కు ఆరంభం మాత్రమే. మీ జీవితపు మొదటి ఇన్నింగ్స్ అంతా మీ కుటుంబం కోసం, పిల్లల చదువుల కోసం, డబ్బు సంపాదించడం కోసం, కెరీర్లో స్థిరపడటం కోసం అహర్నిశలు శ్రమించి ఆడారు. కానీ సెకండ్ ఇన్నింగ్స్ మాత్రం మీరు కేవలం మీకోసం, మీ ఆరోగ్యం కోసం ఆడాలి. మీరు ఆరోగ్యంగా ఉక్కులాంటి దృఢత్వంతో ఉంటేనే కదా మీరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే మీ కుటుంబాన్ని ఇంకో 40 ఏళ్ల పాటు కంటికి రెప్పలా చూసుకోగలరు. మీరు జీవితాంతం కష్టపడి సంపాదించిన ఆస్తిపాస్తుల కంటే, బ్యాంకు బ్యాలెన్స్ల కంటే మీ ఆరోగ్యమే మీ అతిపెద్ద ఆస్తి అని గుర్తించండి. ఈ విటమిన్తో పాటు ఈ వయసులో మనం అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన మరో భయంకరమైన శత్రువు ఒకటి ఉంది. అదే ఇన్సులిన్ రెసిస్టెన్స్. 40 ఏళ్ళు దాటిన తర్వాత మన శరీరంలో ఇన్సులిన్ అనే హార్మోన్ను సరిగ్గా వినియోగించుకోలేకపోతుంది. మన క్లోమ గ్రంథి
పంపు చేస్తున్నట్లుగా ఇన్సులిన్ను ఉత్పత్తి చేస్తూనే ఉంటుంది. కానీ మన కణాలకు పట్టిన మురికి వల్ల లేదా కొవ్వు వల్ల ఆ ఇన్సులిన్ను అవి స్వీకరించడం మానేస్తాయి. సరిగ్గా ఇదే సమయంలో వయసును పక్కన పెట్టి మీరు గనక తిండికి బానిసైపోయి బేకరీలో దొరికే బిస్కెట్లు, పఫ్ఫులు, ప్యాకెట్లలో వచ్చే చిప్స్, స్నాక్స్, లీటర్ల కొద్దీ కూల్ డ్రింక్స్ తాగుతూనే ఉంటే మీ రక్తంలో చక్కెర స్థాయి ఎవరి అదుపులోనూ లేకుండా పెరిగిపోతాయి. ఈ జంక్ ఫుడ్స్లో వాడే ట్రాన్స్ప్లాంట్స్ అనేవి నిజానికి ఒక రకమైన విషం. అవి నేరుగా వెళ్ళి మీ రక్త నాళాల గోడలకు చిగురుల్లా అతుక్కుపోయి మీ గుండెకు వెళ్లే రక్త ప్రవాహాన్ని పూర్తిగా అడ్డుకుంటాయి. గుండెపోటుకు ఇదే ప్రధాన కారణం. ఇక మైదా పిండి విషయానికి వస్తే అందులో ఏమాత్రం ఫైబర్ ఉండదు. అది తిన్న వెంటనే శరీరంలో చక్కెరగా మారి కరగలేని కొవ్వుగా మీ పొట్ట చుట్టూ పేరుకుపోతుంది. ఇక రుచి కోసం వారు వాడే కృత్రిమ తీపి పదార్థాలు, రంగులు, ఆహారం పాడవకుండా వాడే ప్రిజర్వేటింగ్ ఇవన్నీ కలిపి మనలోని అతి ముఖ్యమైన అవయవమైన లివర్ను నిలువునా నాశనం చేస్తాయి. లివర్ అనేది మన శరీరానికి ఒక ఫిల్టర్ లాంటిది. చెత్తను బయటకు పంపే ఆ ఫిల్టర్ పాడైపోతే శరీరం అంతా విష పదార్థాలు పేరుకుపోయి ప్రాణాపాయ స్థితికి దారితీస్తుంది. పైగా ఈ జంక్ ఫుడ్కు ఉన్న మరో పెద్ద లక్ష్యం ఏమిటంటే ఇవి ఎంత తిన్నా కడుపు నిండిన భావన మెదడుకు చేరదు. మళ్ళీ మళ్ళీ తినాలన్నా ఆకలి పుడుతూనే ఉంటుంది. ఫలితంగా బరువు విపరీతంగా పెరిగిపోయి మోకాల నొప్పులు, బీపీ, షుగర్ లాంటి ఎన్నో రోగాలకు మీరే రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలికినట్లు అవుతుంది. మరి దీనికి పరిష్కారం లేదా అంటే ఖచ్చితంగా ఉంది. మన ఆహారపు అలవాటులను మన తాత ముత్తాతల కాలం నాటికి వెనక్కి తీసుకువెళ్లడాన్నే దీనికి ఏకైక మార్గం. ముందుగా మీ వంటగదిలో ఉండే తెల్లటి పంచదారను పూర్తిగా బయటపారేయండి. దానికి స్థానంలో స్వచ్ఛమైన బెల్లం లేదా తేనెను వాడటం అలవాటు చేసుకోండి. ఇవి ప్రకృతి సిద్ధమైన తీపి పదార్థాలు. వీటిలో తీపితో పాటు మన శరీరానికి అవసరమైన ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇక తెల్లటి అన్నం, మైదాతో చేసిన రోటీలు పక్కన పెట్టి సిరిధాన్యాల వైపు అడుగులు వేయండి. జొన్నలు, రాగులు, సజ్జలు, కొర్రలు, సామలు ఇవన్నీ మన పూర్వీకులు తిని 100 ఏళ్లు ఆరోగ్యంగా బ్రతికిన అద్భుతమైన ఆహారాలు. వీటిలో పీచు పదార్థం అంటే ఫైబర్ అత్యధిక స్థాయిలో ఉంటుంది. మీరు వీటిని తిన్నప్పుడు రక్తంలోకి చక్కెర ఒక్కసారిగా కాకుండా చాలా నెమ్మదిగా ఒక క్రమ పద్ధతిలో విడుదలవుతుంది. దీనివల్ల మీకు త్వరగా ఆకలి లేదు, షుగర్ వ్యాధి రాదు. అలాగే గోధుమ రవ్వ, బ్రౌన్ రైస్ లాంటి పొట్టు తీయని ధాన్యాలను మీరు రోజువారీ ఆహారంలో చేర్చుకోండి. ఒక చిన్న నియమాన్ని మీ జీవితాంతం గుర్తుపెట్టుకోండి. మీరు సూపర్ మార్కెట్లోకి వెళ్ళి ప్యాకెట్లో ఉన్న ఏదైనా ఒక వస్తువును కొనే ముందు దాన్ని వెనక్కి తిప్పి అందులో ఏమేమి కలిపారో చదవటం అలవాటు చేసుకోండి. అందులో వాడిన పదార్థాల సంఖ్య 5 లేదా 6 ఎక్కువగా ఉంటే అందులో మీరు కనీసం పలకడానికి కూడా కష్టంగా ఉండే రసాయన పేర్లు ఉంటే దాన్ని అక్కడే వదిలేయండి. ఒక సాధారణ సూత్రం ఏమిటంటే మీ అమ్మమ్మ లేదా నానమ్మల కాలంలో ఉనికిలో లేని ఏ ఆహారం అయినా సరే అది మీ శరీరానికి పూర్తిగా అనవసరం. మనం ఎంతలా ప్రకృతికి దగ్గరగా ఉంటూ సాధ్యమైన ఆహారాన్ని తీసుకుంటామో మన ఆయుష్ అంతలా పెరుగుతుంది. పచ్చటి ఆకుకూరలు, రంగురంగుల పండ్లు, రకరకాల కూరగాయలు, పప్పు దినుసులు, చిరుధాన్యాలు ఇవే భూమి మీద ఉన్న నిజమైన సూపర్ ఫుడ్స్. అంతే తప్ప లక్షలు ఖర్చు పెట్టి టీవీ యాడ్స్లో వాళ్ళు చూపించే ప్లాస్టిక్ ప్యాకెట్లను దొరికేవి ఏమాత్రం కాదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ రోజు నుంచే ఒక చిన్న మార్పుతో మీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించండి. రేపటి ఉదయం నిద్రలేవగానే కాసేపు ప్రశాంతంగా ఎండలో నడవండి. ఉదయం బ్రేక్ఫాస్ట్లో ఒక ఉసిరికాయ లేదా నిమ్మకాయ చేర్చుకోండి. మాంసాహారం తినని వారు క్రమం తప్పకుండా పాలు, పెరుగు తీసుకునేలా ప్లాన్ చేసుకోండి. ఏవైనా చిన్న నొప్పులు రాగానే మందుల షాపుల చుట్టూ, ఆసుపత్రుల చుట్టూ తిరిగి లక్షలు ఖర్చులు చేసే బదులు మీ వంటింట్లో మీ చుట్టూ ఉన్న ప్రకృతిలో దొరికే ఈ పోషకాల మీద దృష్టి పెట్టండి. మీ శరీరం దేవుడు మీకు ఇచ్చిన అత్యంత అద్భుతమైన కానుక. మీరు దాన్ని ఎంతలా గౌరవిస్తే అది మిమ్మల్ని అంతలా కాపాడుతుంది. ఈ 3 విటమిన్లు మంచి ఆహారపు అలవాట్లు కనుక మీ జీవన శైలిలో భాగం. అయితే మీరు 40 ఏళ్ల తర్వాత కూడా కేవలం బ్రతకటం కాదు, అద్భుతంగా జీవిస్తారు.
60 ఏళ్ల వయసులో కూడా 20 ఏళ్ల యువకుడికి ఉండే ఉత్సాహంతో, రెట్టింపు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే, మీ వంటగదిలోనే ఉంది. ఈ వీడియోలో చెప్పిన విషయాలు నిజంగా మీ జీవితానికి, మీ ఆరోగ్యానికి ఉపయోగపడతాయి అని మీకు అనిపిస్తే వెంటనే ఈ వీడియోని ఒక లైక్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. అలాగే ఈ అమూల్యమైన సమాచారాన్ని కేవలం మీ వరకే ఉంచుకోకుండా మీ కుటుంబ సభ్యులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. ధన్యవాదాలు.